కోపము, యుద్ధాలు, భూకంపాలు, తుఫానులు, వరదలు, అగ్నిపర్వతాలు, అతివృష్టి, అనావృష్టి, చిత్ర విచిత్రమైన తెగుళ్ళు, వ్యాధులు, నానా విధమైన బాధలు, యాతనలు, భయాందోళనలు, ఇవన్నీ కారు మేఘాలుగా జనములను కటిక చీకటిగా కమ్ముతూ ఉంటే మనం చీకటితో పొత్తు పెట్టుకుంటున్నాం, చీకటితో కలిసిపోతున్నాం. ఆ వ్యసనాలను మనము కూడా బానిసలుగా మారిపోతున్నాం. ఆ వ్యసనాలు మనకు కూడా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఉపవాస ప్రార్థనలు ఏం చేయగలుగుతున్నాం, ఆత్మశక్తిని ఏం పొందుకోగలుగుతున్నాము, దేవుని కార్యాలు ఏం చేయగలుగుతున్నామో ఆలోచించండి. మన ప్రభువు సేవ ప్రారంభంలో ఉపవాస ప్రార్థనలు చేశాడు. 40 రోజులు ఉపవాసం ఉండే సేవ ప్రారంభించాడు. అలా ప్రారంభించిన రీతిగానే ఆ తర్వాత ఆయన శిష్యులైన అపోస్తులు కూడా తమ సేవలోకి ప్రవేశించే ముందు ఉపవాస ప్రార్థనలు చేసి మరీ ప్రారంభించారు. ప్రభువు ఆజ్ఞను శిరసా వహించి మేడగదిలోకి పోయి ఉపవాసం ఉండి 10 దినాలు ప్రార్థించగా సేవకు కావాల్సిన దర్శనము, పరిశుద్ధాత్మ దేవుని నింపుదల, శక్తి, ధైర్యము వారు తక్షణమే పొందుకున్నారు. ఆ క్షణం నుండి వారు మునుపటి శిష్యులు కారు, మునుపటి అపోస్తులు కారు, నామకార్థ భక్తులు కాదు. ఇప్పుడు వారిలో శక్తి ప్రారంభమైంది, శక్తి ప్రత్యక్షమైంది, ప్రత్యక్షపరచబడుతున్నారు, యేసుక్రీస్తుకు సాక్ష్యంగా నిలుస్తున్నారు. వారి ప్రార్థనలు, వారి ప్రకటనలు, వారి ప్రసంగాలు, వారి సాక్ష్యాలు శక్తితో నిండిపోయాయి. వేలకు వేలు బాప్తీసాలు ఇస్తున్నారు, రక్షిస్తున్నారు. ప్రజలు రొమ్ము కొట్టుకుని పాపాలు ఒప్పుకొని ప్రాలాపిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు, పశ్చాత్తాపడుతున్నారు, అద్భుతంగా మారిపోతున్నారు. నమ్మశక్యంగానే మార్పులు వారిలో తేటగా కనిపిస్తున్నాయి. సేవ కోసం చాలా ప్రయాసపడుతున్నారు, దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడుతున్నారు. వారు చరస్థిర ఆస్తులు కూడా అమ్ముకుంటున్నారు. వారు కష్టపడి పనిచేసినటువంటి ఆ ధనాన్ని సేవకు ఖర్చు పెడుతున్నారు. అలాంటి పనులు చేస్తున్నారు, చరస్థిర ఆస్తులు అమ్మేస్తున్నారు. ఆ సొమ్మంతా దేవుని సేవలో ఖర్చు పెట్టేయమంటున్నారు. వారి జీవనోపాధి విషయం మర్చిపోతున్నారు. వారి పిల్లల చదువులు, ట్రైనింగ్లు, ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు, ఇలా వారి భవిష్యత్తు మాటే మర్చిపోయారు. మేము దేవుని పనిలో బిజీగా ఉన్నాం, సువార్త ప్రకటిస్తున్నాం. ఇవాళ ఈ ఊరు, రేపు మరో ఊరు, ఇలా సువార్త ప్రకటించుకుంటూ పోతాం. ఎవరు ఏది పెడితే అదే తింటాం. పనివాడు జీతానికి, ఆహారానికి పాత్రుడే అన్న వాక్యాన్ని మా పర్సులో పెట్టుకుని మరీ పోతాం. అదే మా క్రెడిట్ కార్డు అన్నట్లుగా ఉంటుంది వారి ప్రవర్తన. అందరూ ఆశ్చర్యపోతున్నారు వారి బిహేవియర్ చూసి, వారి పని చూసి, వారి సేవ చూసి. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెతకండి అన్నారు. పిమ్మట అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయని ప్రభు సెలవిచ్చారు. మన ఉపవాస ప్రార్థనలే మనకు శక్తినిస్తాయి, మనల్ని నడిపిస్తాయి, గొప్ప గొప్ప త్యాగాలు చేయడానికి పురుగులుపుతాయి. అది అపోస్తులు అలాగే నడిపించబడ్డారు, అలానే చేశారు. ఇది అపోస్తులు పొందుకున్నటువంటి శక్తి, ఇది అపోస్తులు చేసినటువంటి ఉపవాస ప్రార్థన, ఇది అపోస్తుల సేవలో ఉన్నటువంటి మెలకువ, ఇది అపోస్తులు చేసినటువంటి దేవుని పరిచర్య. యేసుక్రీస్తు వారిలాగానే గుడ్డివారిని, కుంటివారిని, మోగవారిని బాగు చేశారు. యేసుక్రీస్తు వారిలాగానే చనిపోయిన వారిని తిరిగి లేపారు. యేసుక్రీస్తు వారిలాగానే ధైర్యాన్ని చూపించారు, ప్రాణాలను కూడా పెట్టారు, హతసాక్షులయ్యారు. కొందరు రాళ్లతో కొట్టబడ్డారు, కొందరు సిలువకు కొట్టబడ్డారు, కొందరు చిత్రహింసలు పెట్టబడ్డారు. మానవాతీతమైన శక్తి వారిని కమ్ముకున్నందువలనే ఇలాంటి శోధనలన్నిటినీ జయించారు. విరోధుల నోరు మూయబడింది. చివరకు వారు ఒప్పుకున్న భూలోకాన్ని తలకిందులు చేసే క్రైస్తవులు అనే పేరు వారికి పెట్టబడింది. బాబోయ్, వీరు మా ఊరొచ్చారు అంటే ఊరంతా మారిపోయింది, దేవుని వైపు తిరిగిపోతుంది, తిరుగులేదు అన్నంతగా ప్రజలు వారిని గణపరిచేవారు. ఇంత గొప్ప ప్రభావంతో దేవుని వాక్యం వ్యాపించింది. ప్రజలు వారు ప్రకటించిన ప్రతి గ్రామంలో కూడా ప్రజలు వేలకు వేలు మారిపోయారు, క్రీస్తు శిష్యులైపోయారు. ఇంత గొప్ప సేవ జరగడానికి రహస్యం ఉపవాస ప్రార్థనల ప్రభావమే. ఈ అపోస్తుల గురించి, ఆ ఉపవాస ప్రార్థనల గురించి, అపోస్తుల పరిచర్యలో కలిగిన ప్రార్థనల గురించి, ఆ పరిచర్య గురించి, దేవుని శక్తి గురించి, ఆ ప్రార్థన జీవితాల గురించి ఎందుకు నేను గుర్తు చేస్తున్నాను, ఎందుకు మనకు అవసరం, ఎందుకు మనం చెప్పుకోవాలంటే, వారి పట్ల జరిగించిన క్రియలు మన పట్ల జరిగించడా దేవుడు? మన పట్ల జరిగించే కార్యాలు మనకు వర్తించవా? మనం స్వీకరించాలంటే, అలాంటి కార్యాలు జరగాలంటే నలగాలి, దేవునిలో నలగాలి, ఆత్మలో నలగాలి, దేవుని ఆత్మశక్తిలో నలగాలి, పరిశుద్ధాత్మ దేవునిలో నలగాలి, ఉపవాస ప్రార్థనలో నలగాలి. వారు ప్రార్థిస్తే ఫలితాన్ని ఇచ్చిన దేవుడు మనం ప్రార్థిస్తే ఫలితాన్ని ఇవ్వడా? ఏ ఒక్కరూ కూడా లగ్జరీ లైఫ్ అనుభవించలేదు, సుఖాన్ని అనుభవించలేదు, అన్నీ వదులుకున్నారు. శ్రమలు, శోధనలు, దుఃఖము, ఉపవాస ప్రార్థనలే అన్నీ. అందరూ కూడా హతసాక్షులే, అందరూ కూడా చనిపోయారు, చిత్రహింసల పాలయ్యారు. చిత్రహింసలు, వేదనలు వారి వెంటే ఉండేవి. వారితో పోల్చుకుంటే మన సేవలెంత, వారితో పోల్చుకుంటే మన క్రియలేంటి, వారితో పోల్చుకుంటే మన పనులేంటి, వారితో పోల్చుకుంటే మన ప్రార్థనలు ఎంత స్వల్పమైనవో, ఎంత అల్పమైనవో గుర్తు చేయడానికే చెబుతున్నాను.
వారు ముందు ఏమీ చేతకాని వారు, నామకార్థంగా ఉండేవారు. వారికి ఏమీ చేత కాదు, ఏమీ చదువుకోలేదు, జ్ఞానము లేదు, మాట్లాడే తీరు తెన్ను ఏమీ తెలిసేది కాదు. ప్రతిదానికి బోధకుడా యేసు ప్రభువా అని మాట్లాడుతూ యేసుక్రీస్తు వారిని వెంబడించారు. ఆ తర్వాత అదే యేసుక్రీస్తు వారి యొక్క జ్ఞానం, అదే యేసుక్రీస్తు వారి యొక్క శక్తి, అదే యేసుక్రీస్తు వారి యొక్క జీవితం, అదే యేసుక్రీస్తు వారి యొక్క ప్రార్థనా శక్తి, అదే యేసుక్రీస్తు వారి యొక్క ఉపవాస ప్రార్థనా శక్తి, అదే యేసుక్రీస్తు వారి యొక్క అద్భుతాలు, అదే యేసుక్రీస్తు వారు నలిగినట్లు వీరు కూడా నలిగారు, హింసించబడ్డారు. అలా యేసుక్రీస్తు వారి మాదిరి వాళ్ళు అనుభవించారు. అలాంటి మాదిరి ఉపవాస ప్రార్థన వల్ల మనకు బలపడుతుంది. కాబట్టి ఉపవాస ప్రార్థన ద్వారా అలాంటి ఫలభరితమైన జీవితాన్ని సర్వశక్తుడైన యేసుక్రీస్తు వారు మనకు అనుగ్రహిస్తాడు. మనము కూడా అలా జీవించాలంటే, మనము కూడా అలాంటి కార్యాలు చేయాలంటే, మనము కూడా అలాంటి రాజ్య విస్తరణ పనులు, దేవుని రాజ్యం కొరకు విస్తరించబడాలి అంటే, దేవుడు మనల్ని గొప్పగా వాడుకోవాలి అంటే, మనకు కూడా కావాల్సింది దేవుని యొక్క గొప్ప శక్తి. ఆ శక్తిని అనుగ్రహించడానికి మన సిద్ధపాటు, మన పశ్చాత్తాపం, మనం విరిగి నలిగినటువంటి హృదయం, నలిగినటువంటి జీవితం, ఉపవాస ప్రార్థనలో నలిగినటువంటి ఆత్మ కావాలి. అలాంటి ఆత్మ పొందుకోవడానికి ఉపవాస ప్రార్థన సహాయం పడుతుంది. అలాంటి ఉపవాస ప్రార్థనలు మనకు నేడు కనిపించడం లేదు. అలాంటి ఉపవాస ప్రార్థనా జీవితాలు సంఘాల్లో కరువైపోయాయి. అలాంటి వాటిని గుర్తు చేయడానికి, అలాంటి వాటిని గుర్తు చేసుకుని మన జీవితాలను మార్చుకోవడానికి ఈ విషయాలన్నీ నేను మీకు చెప్తున్నాను. ఇదంతా కూడా చాలా అద్భుతంగా, చాలా వివరంగా వివరించిన, ఇంతవరకు చాలా చక్కగా విన్నారు అంటే మీరు దేవునితో ఎంత కనెక్ట్ అయ్యారో, దేవుని యందు ఎంత విశ్వాసం ఉంటున్నారో, దేవుని యందు ఎంత భయభక్తులు కలిగి ఉన్నారో అర్థమవుతుంది. ఇంత ఓపికగా ఉండడాన్ని బట్టే నిరీక్షణ నేర్చుకుంటాం, నిరీక్షణను బట్టే దేవుణ్ణి పొందుకుంటాం, నిరీక్షణను బట్టే దేవుని యొక్క రాకను స్వీకరించగలుగుతామని గుర్తు చేసుకోండి. ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తి, గొప్పతనం అనేది ఇది. అపోస్తులు చేసినటువంటి ఉపవాస ప్రార్థన యొక్క ప్రభావం అనేది ఇది. ఇది మీకు చాలా క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. మరలా వినండి, మరొకసారి వినండి, ఇతరులు కూడా వినేటట్లు ఇది షేర్ చేయండి.